ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు టీఆర్ఎస్ నేత కె కేశవరావు. ప్రభుత్వం కావాలని చేసిందేమీ లేదన్నారు. విజువల్స్ లో అన్ని క్లియర్ గా ఉన్న ఇష్యూను చంద్రబాబు డైవర్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేసులో ఇన్వాల్వ్ అయిన అందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆడియో టేప్ లో వాయిస్ తనది కాదని బాబు ఇంతవరకు చెప్పారా అని ప్రశ్నించారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న బాబు ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు కేకే. ఏదో మా గవర్నమెంట్ తప్పు చేస్తుంది అనేటి భావన కల్పిస్తున్నారు కాబట్టి అది తప్పు. స్టింగ్కి కోఆపరేట్ అసలు స్కోపే లేదు. అసలు ట్యాపింగ్ క్వశ్చనే పుట్టదు. డిసిషన్ నేనే తీసుకున్నా కాబట్టి ట్యాపింగ్ ఉండనే ఉండదు. ఇవాళ రేవంత్ అనే అతను ఒక కాండ్యూట్ ఆయన యూజ్ చేశారు. నడవద్దని మీరు అసలు ఎవరికి లాభం వస్తుంది, ఎవరు చేయించారు, ఎవరు చేస్తున్నారు ఆ విజువల్ చూస్తే మనకి 4 సార్లు ఆయన మాట పేరు వినపడ్డది. మా బాస్ అని చెప్పాడు. ఒక దగ్గర బాబు గారు అన్నారు నేను 2.5 crores కన్నా ఎక్కువ వెళ్ళలేను, ఎక్కువ ఉంటే మీరు అడుక్కోవాల్సి వస్తానండి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు భువనేశ్వరంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు ద ఫ్యాక్ట్ దట్ పోలీస్ షుడ్ డూ ఇట్స్ జాబ్. డిలే చేయకూడదు. ఎవరెవరో కాన్స్పిరేట్స్ ఉన్న వాళ్ళని పెట్టాలా. చంద్రబాబు నాయుడు మీద నీడిల సస్పిషన్ లేదు కాబట్టి ఈ షుడ్ ఆల్సో బి మేడ్ అక్యూజ్. అండ్ ఏది చేస్తారో లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దట్ ఈస్ ఆల్ వీఆర్. ఇది 2 పార్టీలు నడవద్దు జరిగింది. కరప్ట్ యాక్టివిటీ, ఒక క్రిమినల్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ. పోలీస్ని మనం అపాయింట్ చేసుకున్నాము, పోలీస్ చూసుకోవాలన్న మాట ఇది. అందుకే నేను సింపుల్ చూస్తున్నా. దీన్ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు నేను, దీన్ని పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు నేను. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి కొంచెమంది పొలిటికలైజ్ అవుతుంది ఇది ప్రజలలో నుంచి. కానీ దానిలో మనము అవాయిడ్ చేయడం చాలా అవసరం. ట్యాపింగ్ అయింది అనుకుందాం, అది వాడు దొంగతనం చేయొచ్చా? అది వేరే కేసు. ఆ మర్డర్ కేసు ఒకటి ట్యాప్ చేసేసి దొంగతనం చేస్తా అనేది ఆ కేసు ఎట్లనుంది. ఈ ట్యాపింగ్ వచ్చి ట్యాపింగ్ కేసు వాళ్ళు ఆటోమేటికల్లీ ఆయన ఇంత కార్నర్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తి కల్పిట్గా క్లియర్గా కనపడతా ఉన్న తర్వాత ఇంత ఓపెన్గా వచ్చేస్తే ఇంతవరకు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరు పరకాల వచ్చేసి మై దేక్లోతో అన్నందుకే కదా ఎంత ట్విస్ట్ అంతా అక్కడి నుంచి వచ్చింది. ఏదో సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ అవుతుంది, పెట్టేందుకు అయిపోయింది కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా బయట కనపడతాం.